సో యా మై ఫ్రెండ్ ఇప్పటికీ సర్జరీ చేయించుకోవాలా, అలా నడిపేస్తా ఉన్నాడు రోడ్ ట్రిప్లు అవి ఇవి చేసుకుంటూ. బట్ ఐ రియలీ వాంటెడ్ టు నో మ్యామ్, వాట్ ఈస్ ద ఏజ్ గ్రూప్ హర్నియా రావడానికి, అండ్ వాట్ ఆర్ ద సిమ్టమ్స్, దాన్ని ఎలా కనిపెట్టాలి, అండ్ ఫైనలీ వాట్ ఈస్ ద బెస్ట్ పాసిబుల్ వే టు ట్రీట్ ఇట్. ఈ హర్నియా ఎవరికైనా రావచ్చు, ఏ ఏజ్ గ్రూప్లోనైనా రావచ్చు. అండ్ తెలిసేది ఎలాగంటే ఒక ఉబ్బు, స్వెల్లింగ్ బొడ్డు దగ్గర కానీ గ్రాయిన్ దగ్గర కానీ, ఆర్ మీకు ఏదైనా సర్జరీ అయ్యింది, ఆ సర్జికల్ స్కార్ మీద ఒక స్వెల్లింగ్ కనిపిస్తుంది. అండ్ ఆ స్వెల్లింగ్ మీరు స్ట్రెయిన్ చేస్తున్నప్పుడు, అంటే పని చేస్తున్నప్పుడు, ప్లేయింగ్, జంపింగ్ ఆర్ డూయింగ్ ఎండ్ ఆఫ్ ద డే, రోజంతా పని చేసి చూసుకుంటే ఆ స్వెల్లింగ్ పెద్దగా అవుతుంది, మళ్ళీ మీరు రిలాక్స్ అవుతే తగ్గిపోతుంది. దట్ ఈస్ ద ఇనీషియల్ పార్ట్. బట్ కొన్ని ఇయర్స్కి ఆ స్వెల్లింగ్ ఇంకా అలా బయటకు ఉండిపోతుంది. సో ఆ లంప్ ఆన్ ద అబ్డామిన్ ఆర్ గ్రాయిన్ ఈజ్ ఎ హర్నియా అన్లెస్ ప్రూవెన్ అదర్వైజ్. అండ్ డయాగ్నోసిస్ ఇప్పుడు మనకి, బట్ ఇట్ ఈస్ అ క్లినికల్ డయాగ్నోసిస్. సో డాక్టర్ చూసి చెప్పాలి ఇది హర్నియా అని. బట్ నౌ మనకి రేడియాలజీ, అల్ట్రాసౌండ్ ఇవన్నీ ఉన్నాయి. సో అవి మీకు చేస్తే మీకు కన్ఫర్మ్ దిస్ ఈజ్ ఎ హర్నియా. అండ్ హర్నియా ఈజ్ ఎ సర్జికల్ డిసీజ్. దానికి మెడికల్ ట్రీట్మెంట్ ఉండదు, మందులు వేసుకుంటే తగ్గిపోవడం, మందులకి ఏమి. అండ్ హర్నియా ఎప్పుడైనా తన ట్రీట్మెంట్ చేయించుకుంటుంది. ఐ సెడ్ హర్నియా తన ట్రీట్మెంట్ చేయించుకుంటుంది. మీరు ఇష్టం వచ్చి చేయించుకుంటారా, ఇష్టం లేకపోయినా చేయించుకోవాలి. సో దట్స్ ఎమర్జెన్సీ సర్జరీ. ఎమర్జెన్సీ ఎందుకు అవుతుందంటే దాంట్లో ఇంటెస్టైన్స్ వెళ్తాయి కదా, అవి చిక్కు పడితే అప్పటికప్పుడు సర్జరీ అవ్వాలి. సో బట్ హర్నియాలోని ఒకటి సర్జరీ అవుతుంది, రిజల్ట్ వ్యారీస్. రిజల్ట్ వ్యారీస్ బికాస్ యూ హ్యావ్ టు ఆ వీక్ మసిల్స్కి మనం మళ్ళీ రిపేర్ చేసి దానికి రీఇన్ఫోర్స్ చేస్తాం. సో అది టెక్నిక్. దట్ ఈస్ ఎ స్కిల్, ఇండివిజువల్ సర్జికల్ స్కిల్ విచ్ ఫ్యూ పీపుల్ డెవలప్. సో మీరు ఎక్కడో ఒక దగ్గర ఎమర్జెన్సీలో వెళ్ళి ఏదో ఒక హర్నియా సర్జరీ, you will end up with a recurrence. Means it is going to come back. So the difference is there in diagnosing, treating, and giving a best result. Like, comment and subscribe for more health updates.